ముందస్తు ప్రణాళికలతో ఖచ్చితంగా తాగునీటి సమస్య లేకుండా చేసినటువంటి మన సుపరిపాలనని 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ సుపరిపాలనని ప్రజలకు తెలియజేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తాను. మొదటి సంవత్సరంలోనే గ్రామీణ ప్రాంతంలో రోడ్లని నిర్మించడానికి 23 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం, వాటితో పాటు గోకులం షెడ్ల రూపేణ మరొక 20 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో నిధులు మంజూరు చేయడం, తొట్లు కట్టడానికి మళ్ళీ ఒక 10 కోట్ల రూపాయలు కేటాయించడం, ఈ వాస్తవ పరిస్థితులన్నీ ప్రజానీకానికి తెలియజెప్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. అంతేకాకుండా కబరస్థాన్లో ముస్లిం సమాజానికి మనం చేసినటువంటి మంచి, మొదటిగా సీసీ రోడ్ వేసిండేది మొదలుపెట్టిండేది మాతోనే, మళ్ళీ పూర్తి అయిండేది కూడా ఈ కూటమి ప్రభుత్వంతోనే. వాస్తవాన్ని వాళ్ళకి తెలియజెప్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. ఈ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలో కూడా షాదీ మహల్ పేరు మీద ఎన్నికల ప్రహసనంగా చేసుకొని ఎన్నికలప్పుడు షాదీ మహల్ పూర్తి చేస్తామని బూటకు హామీలు ఇస్తూ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే షాదీ మహల్ ప్రస్తావించినటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని కానీ ఇప్పటి వైఎస్ఆర్ పార్టీ ఆలోచన విధానానికి కానీ స్వస్తి పలుకుతూ షాదీ మహల్ని పూర్తి చేసించేది మనమే. మళ్ళీ షాదీ మహల్ మళ్ళీ పునర్నిర్మిస్తూ ఉండాలి కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వమే అని చెప్పి వాస్తవాన్ని తెలియజెప్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజెప్తున్నాను. పేద ముస్లింలు 3,000 రూపాయలకే కుటుంబాల్లో పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేసి షాదీ మహల్ నిర్మిస్తే 15 సంవత్సరాల పాటు నిర్వహణ లోపం పెట్టుకొని కనీసం సున్నం కూడా కొట్టుకోకుండా కాలంలో నీళ్లు పోయినటువంటి పరిస్థితుల్లో నిర్వహణ చేసినటువంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి వాస్తవ పరిస్థితుల్లో ఒకసారి ఒక 15 రోజులకో 4 రోజుల్లో దాన్ని ఓపెన్ చేస్తాము. ఆ రోజున ఖచ్చితంగా వాళ్ళు అవాక్ అయ్యేటువంటి పరిస్థితుల్లోనే దాన్ని పునర్నిర్మిస్తున్నామనే వాస్తవ పరిస్థితి వాళ్ళకి తెలియజెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిస్థితి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా కూడా భూ కబ్జాదారులు కానీ, పట్టణ ప్రాంతంలో ఎక్కడైనా రియల్ ఎస్టేట్ మాఫియా పేరు మీద జరుగుతున్నటువంటి భూ కబ్జాదారులు కానీ, సెటిల్మెంట్లు చేసేటువంటి వాళ్ళు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం అన్నా పోలీస్ అన్నా భయపడేటువంటి పరిస్థితులు కల్పించినామా ఒక్కసారి మనందరికీ కూడా తెలియజెప్తాం. ప్రజానీకంలో ఉండేది అద్భుతంగా 2 సంవత్సరాల కాలంలో శాంతి భద్రతల పట్ల చాలా పాజిటివ్ దృక్పథంతో ప్రజలు ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా వాళ్ళకి వాస్తవ పరిస్థితులు మరొకసారి గుర్తు చేయడం, వారి గడపకు పోవడం, వారికి పలకరింపు ఉండడము, వారికి మంచి చెడ్డు మాట్లాడడం, ఇంకా వాళ్ళకి ఏదైనా ఉంటే కూడా వారి నుంచి స్వీకరించడము, నేర్చుకోవడము, మళ్ళీ అమలు చేయడం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి గమనిస్తే వలీసాబ్ రోడ్లో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ గతంలో డబ్బుల కోసం కమిషన్ల కోసం ఎలక్ట్రిక్ పోల్ ఆపేసినారు. ఆర్డిఎస్ఎస్ కింద గ్రామీణ ప్రాంతంలో 3 ఫేజ్ కరెంట్ కింద కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా 3 ఫేజ్ కరెంటు, నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం, కొత్తగా లైన్లు లాగుతున్నటువంటి కార్యక్రమం, కొత్తగా పోల్లు ఇస్తున్నటువంటి కార్యక్రమం, పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా కొత్తగా ఎలక్ట్రిక్ పోల్స్ వేసినటువంటి కార్యక్రమం, అంతేకాకుండా టవర్స్ వేసి వినాయక చవితి సందర్భంగా పవర్ కట్టున్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడినటువంటి వైనాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ప్రత్యేకంగా వచ్చే 2-3 నెలల్లోనే మీరే గమనిస్తారు అద్భుతమైనటువంటి ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పేసి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాం. పేదవాడు అక్కడికి పోతే సంతోషంగా మళ్ళీ వైద్యం చేయించుకొని తిరిగి వచ్చే పరిస్థితుల్లోకి ఆసుపత్రి పరిపాలన సాగుతుందని చెప్పేసి కూడా వీరందరికీ కూడా మాటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కబరస్థాన్ని సుందరీకరణ కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాం. కుమ్మరోళ్ళపల్లి పాఠశాల ఏదైతే ఉందో వాటి కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేసినాం. ఫస్ట్ ఫ్లోర్లోకి మళ్ళీ గ్రానైట్ కావాలంటే ఇచ్చినాం. అంతేకాకుండా వాళ్ళకి ఇంకొక డైనింగ్ హాల్ కానీ, అంతేకాకుండా ప్లే గ్రౌండు, పార్క్ కూడా వాళ్ళకి ఆ కాంపౌండ్లో పెడుతున్నాం. కుమ్మరోళ్ళపల్లిలో కూడా ఒక పక్కనే ఉన్నటువంటి పార్క్ కూడా డెవలప్ చేస్తున్నాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల అంటే ఇంత అందంగా ఉంటుందా అనే విధంగానే కుమ్మరోళ్ళపల్లి పాఠశాల తీర్చిదిద్దుబోతున్నాం 2 నెలల కాలంలోనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పిల్లవాళ్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. మన నియోజకవర్గం నుంచి పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, పేద కులాల నుంచి వచ్చినటువంటి పిల్లలు
దేశంలోని అత్యున్నతమైనటువంటి స్థాయికి క్రీడారంగంలో ఎదిగితే వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు మనం తీరుస్తున్నాం, వాళ్ళకు భవిష్యత్తులో మంచి ఇండోర్ స్టేడియం కూడా కట్టించి ఇవ్వబోతున్నాం అనే వాస్తవ పరిస్థితులు ప్రజలకి మనం డోర్ టు డోర్లో తెలియజెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డోర్ టు డోర్ కార్యక్రమం 27వ తారీఖు మొదలవుతుంది. ఎల్లుండి నుంచి మీకు అవగాహన సదస్సులు పెడతారు. 24 నుంచి 25 నుంచే 24 నుంచి అవగాహన సదస్సులు పెడతారు మండలాల వారీగా. మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా ప్రారంభము తలుపుల మండలంలో చేస్తున్నాం. మీరందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి టైం కూడా మీరు ఒకసారి గమనిస్తే ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 9 లోపల, అంటే అన్ని గంటలు కంటిన్యూ పని చేయాలి. అందుకే చెప్తున్నా 7 నుంచి 9 కని పెట్టినారు వాళ్ళు, రాత్రి కాదు. మీరు ప్రిపేర్ అయినారా? నైట్ 9 వరకు 9 గంటల వరకు మాత్రమే. ఎన్ని గంటల పాటు? మార్నింగ్ టు 9, మార్నింగ్ టు ఈవినింగ్ లోపల ఎప్పుడైనా తిరగచ్చు. ప్రతిరోజు 30 ఇళ్ళు సందర్శించాల. ఒక్కొక్క ఇంటిలో 3 నిమిషాలైనా కూర్చోవాలా. అంటే 30 ఇళ్ళకు మీకు కావాల్సినటువంటి సమయం ఏముంటుందంటే 90 నిమిషాలు. మీరు 500 మీటర్లు నడవాలని, ఈ 500 మీటర్లు నడవడానికి ఇంకొక 90 నిమిషాలు అవుతుంది. వెరసి 1 గంట 180 నిమిషాలు అవుతుంది. అంటే 3 గంటల సేపు, రోజులో 3 గంటల సేపు మీరు పని చేస్తే అన్ని ఇల్లు మనం టచ్ చేస్తాము, అన్ని ఇంటిని ప్రచారం అయిపోతుంది. మీరు సింప్లిఫికేషన్ ఇట్లే ఉండాలి. అట్లా కాకుండా మాకేమి ఇచ్చినారు, మాకు పని ఇచ్చినారా, 45 రోజులు యాడ్ చేసేది, ఇట్లా ఆలోచన చేస్తే రాజకీయాలకు పనికిరాము. మీకు సబ్జెక్ట్ అర్థమైందా? ఇప్పుడు భూ ఆకలి అవుతుందా? సబ్జెక్ట్ అర్థమైందా? అర్థమైందా అందరికీ? సింపుల్. 3 నిమిషాలు ఒక ఇంట్లో, 500 మీటర్లు నడిచాక ఒక 5 నిమిషాలు, వెరసి 180 నిమిషాలు. రోజులో ఒక మనిషి మనం 45 రోజుల పాటు పార్టీకి టైం ఇవ్వగలిగితే డోర్ టు డోర్ కార్యక్రమం అనేది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఎన్నికల్లో మీరు పోయి దొంగగా పంచ దగ్గర డ్రాయర్ జేబులో నుంచి లెక్క తీసి దొంగగా ఇచ్చే పని ఉండదు, మందుబాట్లు ఇంకో జేబులో నుంచి ఇచ్చే పని ఉండదు. లేదు కులము మతాన్నో పేరు చెప్పే అవసరం ఉండదు. మనుషుల దగ్గరికి పోదాం. 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్కరికి విన్నవిస్తాం. అంతేకాకుండా మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా ప్రతి గడపకు తెలియజెప్తాం. ఏదైతే ఎన్నికల ప్రచారంలో హామీలో భాగంగా, సూపర్ 6లో భాగంగా ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయనటువంటి సంక్షేమము, ఎన్టీఆర్ భరోసా పేరు మీద ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్లు 4,000, 6,000, 15,000 రూపాయల గురించి తెలియజెప్తాం. మొదటి నెలలోనే అప్పుడున్నోడి మాదిరిగా గతంలో 3 నెలల గురించి కూడా ఆలోచన చేసి 3,000 ప్లస్ 4,000, 7,000 రూపాయలు మొదటి నెలలో డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితుల్ని వారికి చాటి చెప్తాం. అంత్య స్థాయిలో గొడ్డల పార్టీ నాయకులు 3,000 చేస్తామని చెప్పేసి 5 సంవత్సరాల పాటు సాగ తీసుకొని పోయేసి పెంచుకుంటూనే పోతామని చెప్పేసి 250, 250, 250 అని చెప్పేసి చెప్పినటువంటి మాటల్ని వాళ్ళకి మరొకసారి గుర్తు చేద్దాం. తల్లికి వందనం పేరు మీద నిన్ననే డబ్బులు పడేటటువంటి పరిస్థితులు, తల్లులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను కూటమి ప్రభుత్వం తరపున. ఈ నియోజకవర్గంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటా అంటే అంతమంది బిడ్డలకు కూడా 13,000 రూపాయల లెక్కన డబ్బులు ఇచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనని, రెండోసారి ఇచ్చినటువంటి పరిస్థితుల్ని, గడచిన ప్రభుత్వంలో గొడ్డలి పార్టీ చేసినటువంటి సంక్షేమం ఏదైతే సంక్షేమం పేరు మీద చేసినటువంటి మోసాన్ని
ఆ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తామని చెప్పేసి భార్యాభర్త ఇద్దరు కూడా వీధి గాడా తిరుగుతూ చెప్పినటువంటి అబద్ధాల్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తూ ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట కట్టుబడి సూపర్ 6 హామీలో భాగంగా ప్రతి తల్లికి 13,000 రూపాయలు, ప్రతి పిల్లోడికి 13,000 రూపాయలు ఇస్తున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని వాళ్ళకి తెలియజేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. దీపం పథకం 2 కింద 3 సిలిండర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు, డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి. రెవెన్యూ సమస్యల్లో మన నియోజకవర్గంలో చూస్తే అడపాల వీధిలో దాదాపు 279 కుటుంబాలకు 400 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగించి ఒక్క నయా పైసా లంచం లేకుండా, ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా వాళ్ళకు అందజేసి వాళ్ళ కుటుంబాల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి వాస్తవ పరిస్థితుల్ని మనం అందరూ తెలియజెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తాను.